హాయ్ గాయ్స్, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా జస్ట్ ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ డాష్ సినిమా చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇక సినిమా ఎలా ఉందంటే మూసుకొని సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమాని జడ్జ్ చేసేంత నాలెడ్జ్ మనకు ఉండదు. గట్టిగా మాట్లాడితే ఈ సినిమాలో ఏ టెక్నాలజీ యూజ్ చేశారో, ఎలా యూజ్ చేశారో కూడా మనకు తెలియదు. అయితే పెంట మీద గోనె సంచులు, పాత వాటర్ బాటిళ్లు ఏరుకునేవాడు కూడా ఈ సినిమా బాగుందనే చెప్తున్నాడు. మరి ఎంత బాగుందంటే ఎగరడం, దూకడం, ఏడవడం, నసపెట్టడం, నిద్రపుచ్చడం ఇది మరీ ఎక్కువైంది. బట్ విజువల్ పరంగా సూపర్ ఉంది. ఇంతకీ మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట? రన్ టైం తగ్గించుంటే బాగుండేది. 3 గంటల 20 నిమిషాలేమో ఉంది. ఈ గ్యాప్లో రామాయణం కూడా తీసేయచ్చు. కానీ దీనికి మళ్ళీ పార్ట్ 4 ఉందంట. ఈజీగా 2 కునుకులు తీయచ్చు. తాగడానికి తీసుకుపోయిన వాటర్ ప్యాకెట్లు ముఖం మీద చల్లుకోవడానికే సరిపోయింది. ఫైర్ అండ్ డాష్ అని పెట్టారు. ఫైర్ మొదటి 10 నిమిషాలకే అయిపోయింది. అక్కడి నుంచి బూడిదలోనే దొర్లించాడు. అటు తిప్పి ఇటు తిప్పి పార్ట్ 1 పార్ట్ 2 లాగే తీశాడు. విచిత్రం ఏంటంటే తెలుగు సినిమాల్లో ఫిజిక్స్, లాజిక్స్, న్యూటన్ లాస్ గురించి మాట్లాడిన వాళ్ళంతా ఈ బూడిదలో దొరుకుతున్నారు. ఈ సినిమాని భరించాలంటే మినిమం డిగ్రీ కాదు, నిద్ర రాకుండా చూసుకోవాలి. అదే పెద్ద టాస్క్. మొత్తానికి పార్ట్ 1లో ఉన్న కిక్కు పార్ట్ 2 పార్ట్ 3లో లేదు. అయితే విజువల్స్ కోసం, ఆ 3D ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇవి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలు. సినిమా మాత్రం సూపర్, నిజంగా వేరే వరల్డ్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే నిద్ర రాకుండా చూసుకోవాలి. అది అవదమ్మా. నిద్ర వస్తూనే ఉంటుంది. సినిమాకి వెళ్ళాలంటే నాన్ స్టాప్గా ఒక రోజులో 20 గంటలు నిద్రపోయి సినిమాకి వెళ్ళండి. ఫస్ట్ పావు గంట, లాస్ట్ 45 నిమిషాలు బాగుంటుంది. హాలీవుడ్ సినిమాని, జేమ్స్ క్యామరూన్ సినిమాని బాగుందని చెప్పడమే కానీ మొహమాటం లేకుండా మూతి మీద చెప్పాలంటే కష్టమే. ఏదైనా ఎంత విజువల్ వండర్ అయినా, ఎంత మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడినా తెగే వరకు లాక్కూడదు. మరి డెడ్ స్లో పల్లె వెలుగు బస్సులాగా ప్రతి 10 నిమిషాలకి గంటసేపు ఆగి వెళ్తుంటుంది. ఇక కథ విషయానికి వస్తే హీరో జేక్ సల్లీ నేటిరి వాళ్ళ కొడుకుని సెకండ్ పార్ట్లో కోల్పోయి చాలా బాధలో ఉంటారు. వాళ్ళు పెంచుకుంటున్న స్పైడర్ అంటే బూజు పురుగు కాదు, ఇదిగో ఈడు. ఈ స్పైడర్కి గాలి పీల్చుకోవడానికి మాస్క్ ఉండదు. వీళ్ళ దగ్గరే ఉంటే మాస్కే కాదు, ఇక ఈడు కూడా ఉండడానికి గ్రహించి ఆ స్పైడర్ని మనుషులతో కలపడానికి తీసుకెళ్తారు. ఆ మధ్యలో అగ్గిజాతి నాయకురాలు వారంగి వీళ్ళ మీద దాడి చేస్తుంది. అలా తప్పించుకునే క్రమంలో పాండోర జాతి దేవత ఈవా దయ వల్ల ఈ స్పైడర్ గాడికి మాస్క్ లేకుండా వాళ్ళ గాలి పీల్చే శక్తి వస్తుంది. ఇక వాడి గురించి తెలిసి విలన్ గాడ్రేజ్ గాడు ఈ అగ్గిజాతి నాయకురాలతో ఏకాంతంగా మల్ల యుద్ధం చేసి ఆమెను ఒప్పించి ఆమెతో కలిసి హీరో జాక్ సల్లీని చంపడానికి, అలాగే ఈ స్పైడర్ గాడిని ఎత్తుకెళ్ళి వాడికి ఆ గాలి పీల్చే శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి వాడిని ఎత్తుకెళ్ళడానికి వస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఎక్కడైనా చూసి తెలుసుకోండి. ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ అంతా అరగంటలోనే అయిపోతుంది. మిగతా 2 గంటల 45 నిమిషాలు వీళ్ళు ఉరకడం, ఎగరడం, దూకడం, ఈత కొట్టడం, ఏడవడం, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చావడం ఇదే ఉంటుంది. సినిమాలోని అవతార్ల తోకలు కట్ చేయడానికి ఓకే చెప్పిన కెమెరాన్ తాత 10 నిమిషాలు ఎడిటింగ్లో కట్ చేయడానికి ఓకే చెప్పలేదు. టైటిల్లో ఫైర్ అండ్ డాష్ అని పెట్టాడు కానీ ఆ ఫైర్ మొదటి అరగంటలోనే అయిపోతుంది. మళ్ళీ సినిమా అంతా నీళ్ళలోనే ఉంటుంది. బూడిదలో దొర్లిస్తాడనుకుంటే మళ్ళీ అక్వేరియంలోనే ఉంచాడు మనల్ని. ఇక టెక్నికల్ అంశాల గురించి, ఆయన విజన్ గురించి మాట్లాడేంత గనులం కాదు మనం. విజువల్గా వంక పెట్టడానికి లేదు, కానీ సినిమా పరంగా చూస్తే మాత్రం బాగా సాగదీశాడు. ఖచ్చితంగా ఒక కునుకు తీసి లేవాల్సిందే. నాకైతే ఓకే. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, నిద్ర రాకుండా ఆపుకోగలిగితే. మొత్తానికి ఫైర్ అండ్ డాష్లో ఫైర్ అయిపోయి బూడిద మాత్రం మిగిలింది. మరి మీలో ఎంతమంది బూడిద పోసుకోవడానికి రెడీగా ఉన్నారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.